దేవునికి వందనాలు, స్తోత్రం కలిగిన ఉపవాస ప్రార్థన రెండో రోజు రాత్రి దేవుడి సన్నిధిని కూడి వచ్చి పాట పాడి ఆరాధించి దేవుని వాక్యం ఆరాధించడానికి దేవుడు సహాయం చేసిన స్తోత్రం. చక్కని వర్తమానం అందించిన దైవదాసుడికి దేవుడు దీవించిన ఈరోజు చాలా సంతోషం. మన శ్రీగారు వాక్యం చదివారు. ఎన్ని సంవత్సరమైన మనకి నోరు తెప్పిన సరే అండి, వాక్యంలోనికి వెళ్తాను. మనం ఈరోజు చదివిన వాక్యం ఎక్కడే మొదటి తిమోతి 2వ అధ్యాయము 1 నుండి 4 వరకు. మనము సంపూర్ణ భక్తియు మనశ్చయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనను, యాచనను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. అంటే ప్రార్థన నేను చెప్పిన విషయం మర్చిపోకూడదండి. అంటే ప్రార్థన గురించి నేను ఉదయం చెప్పాను. ఏ ప్రార్థన గురించి చెప్పాను చెప్పండి. యాకోబు తన కుటుంబం కొరకు ప్రార్థన చేశాడు. అలాగే మనం కూడా మన కుటుంబం కొరకు ఏం చేయాలి? ఆ కుటుంబం కొరకు ప్రార్థన కలిగిన కాబట్టి యాకోబుకి విడుదల కలిగింది, సూర్యుడు ఉదయించింది. అంతవరకు నా చెప్పి ముగించేస్తాను. ఒకటి కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి, 2 స్నేహితుల కొరకు. అదే ఈ రోజు చెప్పడానికి సాయంత్రం యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం. యోబు గ్రంథము 42వ అధ్యాయము. తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. స్తోత్రం. హల్లెలూయా. అందమందరికి అర్థమైంది. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. దేవునికి వందనాలు, స్తోత్రం. యోబు గురించి బాగా తెలుసుకోవాలి. యోబు గ్రంథం ఎవరు రాశారు? యోబు గ్రంథం రచించిన వాడు మోసే మర్చిపోకూడదు. యోబు గ్రంథము రాసిన వాడు మోసే. అందుకని యోబు గురించి మోసే చెప్పుతున్న మాట ఏమంటే, అది 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటే, ఒక మనుష్యుడుండెను, అతడు యథార్థ భక్తుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి. భక్తుడు రాని ఈ గ్రంథం రాసిన ఎవరు చెప్పారు? మోసే చెప్పారు. ఎవరు భక్తుడని? యోబు. 2వదే 1వ అధ్యాయం 5వ వాక్యములు చదివితే, విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించునేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. ఒకటి యోబు భక్తుడు అని చెప్పినది, స్తోత్రం, ఆ గ్రంథకం రాసిన మోసే. 2వది ఆయన భక్తుడు ఆయన చెప్పిన సాతాను. అది 9వ వచనములో చదివితే నీకు అర్థమవుతున్నారు. 3వది చెప్పినది దేవుడు చెప్పారు. దేవుడు సాక్ష్యం చెప్పారు యోబు భక్తుడని. 8వ వచనములు ఉంది. చదవద్దు, నేను చెప్పుకొని ఎంత సమయం కొంచెం లాభంగా దొరుకుతానికి. 3వది భక్తుడు అని చెప్పిన తన 4వది భక్తుడు అని చెప్పిన తన భార్య చెప్పారు.
ఐదవది చెప్పిన వారంటే 4వ అధ్యాయం స్నేహితుడు చెప్పారు. ప్రియులారా, యోబు భక్తుడని ఈ గ్రంథం రాసిన వ్యక్తి చెప్పారు, దేవుడు చెప్పారు, సాతాను చెప్పారు, భార్య చెప్పింది, స్నేహితుడు చెప్పింది. అటువంటి వ్యక్తి జీవితంలో ఏం కలిగింది? శ్రమ కలిగింది, శోధన కలిగింది. ఒకటి అధ్యాయాన్ని చదివితే 9 వదిన చదివితే ఒక సుడిగాలి వచ్చి కొట్టి ఆడి ఇల్లు మీదకి వచ్చినప్పుడు ఇల్లు మొత్తం ఏమైంది? కూలిపోయి పడిపోయింది. ఏదో సుడిగాలి వచ్చి కొట్టి ఆయన ఇల్లు కూలిపించారు, అదే సుడిగాలిలో దేవుడు దిగి 38 మొదటి వచనం రాయబడిన చూడండి స్తోత్రం. 38 అధ్యాయము. అప్పుడు యెహోవా నిన్ను ఏ శక్తి ఈ ఇంటికి కూలి చేశారు, శక్తిని ఇంటికి పడేసి ఇల్లు పడిపోయారు, అదే శక్తి మీద చెప్పండి. నీ భయపడని శక్తి అంటే ఆ శక్తికి దేవుడు సాధి. ఎందుకంటే దేవుడికి దిగి రావడానికి ఉన్న శక్తి అని దేవుడికి అంటే యోబుకి ఏమండి తన స్నేహితుల కొరకు ఏం చేశారు? ప్రార్థన చేశారు. కుటుంబం కొరకు మాత్రం కాదు, మన స్నేహితుల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ఈ మనుషుడు ప్రార్థన చేసినప్పుడు ఈ స్థితి ఎలాగా ఉందంటే 31 అధ్యాయం 25వ వాక్యం చూడండి. యోబు గ్రంథం 31 అధ్యాయం 25వ వాక్యం. గొప్పదని గాని నా చేతికి విస్తారము సొత్తు దొరికినని గాని నేను సంతోషించిన ఎడలను సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని చంద్రుడు 31 అధ్యాయం 25వ వాక్యం లేదు, 31లో 25. గొప్పదని మీరందరూ 31 అధ్యాయము యోబు గ్రంథము 31 అధ్యాయము 25వ వాక్యం. 35వ వాక్యం చూడండి. 35వ వాక్యం చూడండి. నా మానవి విన్నటకి నాకొకడు ఉండవలనని నేనెంతో కోరుకొనుచున్నాను. ఇదిగో నా చేపరాలు గుర్తు, ఇదిగో నా ప్రతివాది రాసిన ఫిర్యాదు. దేవుడికి యోబు చెప్తుంది, ఇదిగో నా ప్రతివాది నాకెదురుగా ఏం చేశాడు? నీకు నీ కుటుంబములకి నీ ప్రతివాది ఏం చేశారు? ఏది రాశారు అది రోజు మారబోతుంది. అది ప్రార్థన వలన మారిపోయి సాతాను నీ ఇంటికి, నీ కుటుంబములకి, నీ పిల్లలకి ఏదో రాశారు. స్తోత్రం కలిగిన అది రాసి నీకు ఎదురుగా రాసిన ఒక వ్యక్తి ఉన్నాడు. సాతాను నీకు ఎదురుగా రాస్తే దానికి ఎదురుగా రాసిన అది కదా ఆ బావిని స్త్రీకి పట్టుకొని వచ్చి వాడికి ఎదురుగా వారందరూ ఏం చేశారు? రాశారు. ఏం రాశారు? యేసయ్య తిరిగి రాశారు. యేసయ్య తిరిగి మట్టిని రాసినప్పుడు వచ్చిన వాళ్ళందరూ యోబు తన స్నేహితుల
స్నేహితుల కొరకు ఏం చేశారు? ప్రార్థన చేశారు. మనం కూడా మన స్నేహితుల కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేసిన వలన యోగుకి ఏమైంది? క్షేమావర్తి క్షేమావర్తి కాదు, క్షేమస్థితిని ఎలాగ దయచేశారు? నీ స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తే నీ కొరకు నీ ప్రార్థన చేయకుండా వేరే ఒక వ్యక్తికి కొరకు నీ ప్రార్థన చేసి ఉంటే అందరి కొరకు ప్రార్థన చేస్తుంది. పాస్టర్ కొరకు ఏం చేయలేదు, అందరి కొరకు ప్రార్థన చేయలేదు. కాబట్టి పాస్టర్ మీదకి రెండందరూ అలాగే చేసి చూడండి. స్నేహితుల కొరకు ఏం చేస్తున్నారు? కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 12వ వాక్యము 13వ వాక్యం చదవాలి. 12వ వాక్యం చూడండి. 12 మొదటి చదవాలి. 4వ అధ్యాయం 12వ చెప్పుచున్నారు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును కూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారినై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో కొలోస్య సంఘ బిడ్డలు అంటే కొలోసిన 3 పట్టణం ఉంది. 13వ వాక్యం 2 పట్టణముల పేరు కూడా రాయబడింది. పీరాపోలిస్ అక్కడ 3 పట్టణం. ఈ 3 పట్టణం వరకు ఏం చేశారు? ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. కొలస్సీ సంఘ బిడ్డలకి ఇంకా వేరే సంఘ బిడ్డలకు కూడా ప్రార్థన చేశారు. స్తోత్రం. అందుకే ప్రార్థన చేస్తే ఏమవుతుంది? అతి అంటే యెరెమీయా గ్రంథం 29వ అధ్యాయం 7వ వాక్యములు యెరెమీయా గారు చెప్పిన మాట మీరు ఆలోచన చేసి 29:7 నేను మిమ్మును జరగని పోయిన పట్టణం యొక్క క్షేమము కోరి అంటే నిన్ను నేను ఏం చేశాను? జరగని అంటే నిన్ను పట్టుకొని వెళ్ళిపోయిన ఆ బబిలోను కొరకు నీ ప్రార్థన చేసిన కదా నీ ఏది పట్టణం కొరకు నీ ప్రార్థన చేస్తున్నారు, ఆ పట్టణ క్షేమం కొరకు ప్రార్థన చేసి ఉండేవా నీ మీద అయినా అర్థమైన పార్వతిముల పట్టణం కొరకు నీ ప్రార్థన చేసి ఉండేవా? ఆ పార్వతిములకు వచ్చిన ఆ క్షేమం నీ పిల్లల మీద అప్పుడు కొందరు చెప్పిన అయ్యారు నేను ఈ రోజు ప్రార్థన చేస్తాను. అందుకని మరి యోగి చెప్పారు తన స్నేహితుల గురించి దాన్ని ప్రార్థన చేస్తారు. ఏ పట్టణం నివసించున్నారో ఆ పట్టణం కొరకు ఏం చేయాలి? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు నాకు తెలియదు, కానీ ఎవరైనా ఈ పార్వతీపురం నివసించిన ఈ పట్టణంలో దీవించరు కాక ఇప్పుడు వరకు నీ పలకలే. ఈ రోజు ఈ పట్టణం ఏదైనా మీద వస్తే ఆ మీద నీకు వస్తుంది. అది ఎలా వస్తుంది నాకు తెలియదు, కానీ దేవుడు పంపిస్తాను. ఆమె చెప్పలేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నా చెప్పుకొని వచ్చినది ఏమంటే ఇది తెలిసిన ఎపఫ్రాతోస్. ఆ ఎపఫ్రాతోస్ ఏం చేయాలి? కొలస్సీలో 3 పట్టణం 3 సంఘం ఉంది. 3 సంఘం ఉంది. ఆ బిడ్డల వరకు ఏం చేస్తున్నారు? దీవించరుగాక. స్తోత్రం. అలాగే నీ ప్రార్థన చేయలేకపోతే ఈ రాత్రి నుండి మీరు ప్రార్థన ఏం చేయాలి?
అందుకని పౌలోసు ఎఫెసు సంఘం గురించి చెప్పిన మాట కూడా చెప్పాడు. ఏంటంటే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 8 వదిలి చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము. దాసుడైన స్వతంత్రుడైనను మీలో ప్రతి వాడును ఏ సత్కార్యము చేయును దాని ఫలము ప్రభు వలన కలుగునని మీరు ఎరుగుదురు. యజమానులారా మీకును వారికి ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. ప్రార్థన చేస్తున్నారు. సమస్త పరిశుద్ధుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు ఎలాగ ప్రార్థన చేయాలి? సమస్త ప్రార్థనల కొరకు, పరిశుద్ధుల కొరకు, భారతదేశంలో సమస్త పరిశుద్ధుల కొరకు ఆయనకి విడుదల పంపించమని దేవుడి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలిగింది. యోబు తన సహోదరు కొరకే చేస్తున్నారు, ప్రార్థన చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయడం వలన దేవుడు తన క్షేమాభివృద్ధి మార్చేది. స్తోత్రం. దేవుడు మమ్మల్ని దీవించలేదంటే మనము మన కొరకు మాత్రమే మార్చండి. నేను మన కొరకు ప్రార్థన చెయ్యకూడదని చెప్పలేదు. నీ ఎక్కువ ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? వేరే వారి కొరకు ప్రార్థన చేయాలి. వేరే కొరకు ప్రార్థన చేయనప్పుడు క్షేమాభివృద్ధి నీ ఇంటికి వస్తుంది. ఏ కుటుంబములు చూసుకుంటే ప్రార్థన చేయడానికి వీలు లేదు. ఎందుకనకంటే 10 పిల్లలు ఏమైంది? పోయాడు, చచ్చిపోయింది. ఆస్తి పోయింది, భార్య పోయింది, శరీరం కూడా కూలిపోయింది. ప్రార్థన మనమైతే ఈ రోగము తన కుటుంబం మొత్తం పడిపోవడానికి కారణం ఎవరు? తనకి తన పిల్లల చావికి కారణం ఎవరు? సైతాను. కానీ ఆ బైబిల్ మీరు చదవండి, ఎప్పుడు కూడా యోబు చెప్పలేదు సాతాను నాకు ఇది చేశాడని చెప్పలేదు. చెప్పుకున్నాడు. నీకు రోగం పంపించదు సాతాను కాదు, దేవుడు ఎదుగుతుందా? నీ శరీరం ఏదైనా అందుకే సాతానికి దేవుడికి అడిగారు కదా, వీడు భక్తుడు అని చెప్పినది వేస్ట్ అట. వీడు భక్తుడు కాదు. ఎందుకనగా నీ ఆయనకి చుట్టూ ఏం చేసి కంది వేసిన కాబట్టి భక్తిగా ఉన్నారట. 3 విధములు ఉన్నాయి. ఏముంది? కంచి. ఒకటి యోబుకి, అతనికి, ఇంటి వారికి, ఇంటి వారికి, అతని కలిగిన సమస్తమునకు నీకు, ఇంటి వారికి చెప్పు. నీలో నాకు కంచి ఉంది, నా ఇంటి వారికి కంచి ఉంది, నా ఆస్తికి కంచి ఉంది. ఆయన అర్థం నీ అనాథులు కాదు. ఏముంది? అది యోబుకి. ఇశ్రాయేలుకి ఏం లేదు, కోడలేదు కాబట్టి ప్రాణాలు లేదు కాబట్టి దేవుడు ఇశ్రాయేలుకి ఏం చేశాడు? అగ్ని ప్రాణాలు
జకరియా 2:9 కదా, 2:9 చూడండి ఒకసారి త్వరగా. నేను నా చేతిని వారి మీద అడ్డించగా వారు ఆడించగా వారు తమ దాసులకు దోపడతాము. 5వ వాక్యమా చూడు. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండును. ఇప్పుడు ఎక్కడ ఉండే ఎడారిలో కంచి లేదు, వారికి ఏముంది గోల్డ్ మంది, ఆ గోల్డ్ మంది మేకలు ఉంది, గోల్డ్ మంది ఎత్తులుంది, ఇవన్నీకి ఏం లేదు, ప్రాగారం లేనట్టుగా ఉన్నాం. కానీ దేవుడు నీకు ప్రాగారం ఎవరు లేకపోతే ఈ చెట్టు ఇంటి చుట్టుపక్కల లక్ష్మణ రేఖ సీతకి చుట్టూ ఏముంది? లక్ష్మణుడు ఏం చేసింది? ఆయన చేతులు అంబుతోని ఈ చుట్టూ ఏం చేశారు? అంబుతో ఏం చేశారు? చుట్టూ రేగ వేసారు. అమ్మకి చెప్పడము ఎవరు పిలిచింది కానీ రేగ చేయకు, దాటితే వేరే ఎవరు వచ్చి ముట్టితే అక్కి దేవుడు స్తోత్రం. ఆ వారి ధర్మం మన ధర్మం లక్ష్మణుడేగా అగ్నితో, అది దేవుడు అగ్ని కాదు, ఆయన తగ్గించిన అగ్ని. దేవుడు చుట్టూ నిలబడిన కాబట్టి సాతానికి చేయడానికి దేవుడు ఏం చెప్తారు? దేవుడికి చెప్తున్నారు, వాదిస్తున్నారు. సాతాను వెళ్ళి దేవుడితోని ఇప్పుడు యోగు భక్తుడిగా ఉండడానికి కారణం ఏంటి? కంచి ఉన్నారు. ఒక విషయం కంచి అని ఈ రోజు ఏం చేసింది? నీ వెళ్ళి ఏం చేయొచ్చు, ముట్టచ్చు. కానీ ఒక విషయం, ప్రాణం నీ కాలుకు ముట్టొచ్చు, నీ నడుముకు ముట్టొచ్చు, నీ గుండుకు ముట్టొచ్చు, కానీ ప్రాణం మీద ముట్టాలి. ఎంతమందికి అర్థమైంది? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం, దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఎందుకు ప్రాణకు ముట్టలేదని చెప్పడానికి కారణం మొదటి సమూయేలు 25వ అధ్యాయము 29 వాక్యం చూడండి. 29 వాక్యం. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. తర్వాత ఉందమ్మా, ఒకడు వడిసెలతో నాయి విసిరినట్లు ఆయన నీ శత్రుల ప్రాణములను విసిరివేయును. 2 స్థలముల ప్రాణం ఉంటాను. ఒకటి నీ ప్రాణము జీవపు మూటలో కట్టబడి ఉన్నది. నీ ప్రాణం ఎక్కడ ఉంది? కట్టబడి. నీ శత్రు ప్రాణం ఎక్కడ ఉంది? ఒలిసితో. ఒలిసి అంటే తెలుసా? ఒలిసిది ఏంటంటే తెలుసా? ఏదండి నీకు అర్థమైంది? నాకు తెలియదు. ఆ ఒలిసిలో ఎవరి ప్రాణం ఉంది? అది ఎప్పుడు చెయ్యి వదిలిస్తే అప్పుడు అది పారిపోతుంది. పారిపోలేదు కాదు నీ ప్రాణం. అలాగే ఎవరు వచ్చి ఏదైనా
దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పబడి వచ్చిన మాట ఏమనుకుంటే శాతానికి చెప్పారు ప్రాణం మాత్రమే చేయకూడదు అని అర్థం. నీ ప్రాణం మీద అధికారం ఉన్నవాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు చెప్పలేకపోతే మరణం జరగదు. దేవుడు చెప్పలేకపోతే దేవుడు మరణం జరగాలంటే ఆ పెట్ట పెట్టిన వాడు మూట ఇవ్వాలి. అది దేవుడే విప్పాలా? స్వాతంత్రం కలిగిన ఇది యోగుకు బాగా తెలుసు. అందుకే ఎవరు చెప్పారు? దేవుడు ఇచ్చారు, దేవుడు తీసుకున్నారు. పిల్లలు చచ్చిపోయినప్పుడు అదే మార్పడతారు. ఏంటి నామము మహిమ పరిచయం. యోబు ఇంటికి జరిగిన చూసినప్పుడు ఊరు వారు మొత్తం మేము కమంటి కొట్టుతున్నారు. భక్తుడు ఎగటవాడాడుతున్న భక్తుడు ఎవరంటే గొప్ప భక్తుడు. అంటే యోబునికి రాసిన ఆడవారి భక్తుడు, దేవుడు చెప్పాడు భక్తుడు, సాతాను చెప్పాడు భక్తుడు, వాడి చెప్పిన భక్తుడు, ఊరు వారు మొత్తం ప్రార్థన అన్ని చేశారు. ఎందుకు ఎందుకు నేను ఇప్పుడు తర్వాత ఏడర్థమైంది. యోగుకి ఎన్ని పిల్లలండి? ఎన్ని ఆడపిల్లలు? సోదరు యోబు గ్రంథము చివరి అధ్యాయములు చదివినప్పుడు యోబు పిల్లలు వలన అందం చెందిన పిల్లలు ఆ ఊరు ఆ దేశమంతటా యోబు కుమార్తెలంతా సౌందర్యవంతులు కనబడలేదు. ఆ దేశమంతటను యోబు కుమార్తెలంతా సౌందర్యవంతులు తిరిగి అందరు కొట్టుకున్నారు. తిరిగి ప్రార్థన చెయ్యాలి. ఏ అందం చెందిన పిల్ల ఎవరికి జగటాలు ఆడారో స్థితి మార్చబోతున్నారు. స్థితి మార్చబోతున్నారు. జగటాలు ఆడారో ఆ పిల్లలు పేరు చెప్పి మాట చెప్పినప్పుడు విషయం వేరే అవుతుంది. ఎప్పుడైనా ఒకరోజు అది చెప్తున్న పిల్లలు 3 పేర్లు 3 అర్థం ఉంటుంది. స్తోత్రం కలిగిన చెప్పండి. శ్రమ కలిగిన సంఘములు ఉన్న పిల్లల స్థితి, శ్రమ కలిగిన సంఘ పిల్లల జీవితం శ్రమలో నుండి బయటికి వచ్చినప్పుడు అలా వస్తుంది. అర్థమైందని చెప్పింది. ఏమైంది? ఇప్పుడు నీకు శ్రమ కలిగింది. శ్రమ తర్వాత
వాక్యం చెప్పినప్పుడు ఏమన్నా ఉప్పు ముత్తున్నారు, అందుకని మెల్ల చెప్పడానికి తెలియదు. ఆశగండి మెల్ల చెప్పడానికి అది నాన్న ఉదయం ఇదొక చెప్పినప్పుడు నేనేం చేసిన ఇక్కడ పరిస్థితి బాగుంది, అందుకని దొరలి వాక్యం భయపడకూడదు. ఇప్పుడు నీకు శ్రమే ఉంది, తర్వాత అందంగా బయటకు వస్తుంది. వేసినప్పుడు బంగారం, బయటికి వచ్చినప్పుడు అందం ఆభరణంగా నీ బయట లోపలికి వెళ్ళిన విధంగా కాదు, బయటికి సమస్య లోపలికి నీకు ఎలాగ వెళ్ళారో ఏమో అర్థం చేసుకోవాలి. ఇలాగ నీ ఉండరు, అర్థం తెలుసుకుంటే నీ వైలెంట్ అయిపోతుంది. యోగు తన స్నేహితుని కొరకు ఏం చేశాడు? ఏమైందిరా? 11వ వాక్యం చూడండి, 42:11 వాక్యం చూడండి. అప్పుడు అతని సహోదరులందరూ అతని చెల్లెండ్రందరూ అంతకు ముందు అతనికి పరిచయులైన వారులు వచ్చి అతనితో కూడా అతని ఇంటి అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధను గుర్చి ఎంత లేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతని ఓదార్చిరి. ఇది కాక ఒక్కొక్కడు ఒక వరాహాను, ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చాను. ప్రార్థన చేశారు, ఆ బాధందరూ వచ్చారు. వరహాను అంటే కొంత సొమ్ము వచ్చింది, ఒక్కొక్కడు కొంత సొమ్మును పట్టుకుని వచ్చాడు, ఒక్కొక్కడు బంగారాన్ని పట్టుకుని వచ్చాడు, ఒక్కొక్కడు కొంత సొమ్మును పట్టుకుని వచ్చాడు. అలాగే అయితే స్నేహితుల వరకు ప్రార్థన చేసుకున్నారు, కొందరు వరకు ప్రార్థన చేసుకున్నారు. భయం నా పిల్లలు వెళ్ళాలి, అందుకని రోజు మన ప్రార్థన 8:10కి ముగించిన స్తోత్రం కలిగి, అందుకని నేను ముగిస్తున్నాను స్తోత్రం కలిగి. 42:10 ఒకసారి కూడా చదవండి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేశాడు. స్నేహితుల వరకు ప్రార్థన చేస్తే క్షేమ స్థితి నీ నోటితో చెప్పు. నా క్షేమ స్థితి దేవుడు వరకు ప్రార్థన చేస్తాను. ఇది తెలుసుంటే ఎప్పుడో ప్రార్థన స్టార్ట్ చేస్తాను. అందుకని అందరి కొరకు దేవుడి కొరకు ఏం చేయాలి? సర్వత్ర కొరకు ప్రార్థన చేయండి. దేవుడు స్థితిగా మార్చబోతున్నా. తర్వాత మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికముగా చేశాను. పూర్వం 10 పిల్లలు, ఇంకా అది 11వ వాక్యంలో చివరి మాట చూడండి. 11వ వాక్యం. అటు తర్వాత యోబు 140 సంవత్సరముల బ్రతికి తన కుమారులను 4 తరముల వరకు చూచెను. ఆమేన్.
200 దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఏంటి అది 200? 4 తరముల వరకు చూచాను కుమారులకు 200 అంటే ఉన్నదానికన్నా అది తెలియాలంటే మీరు పుస్తకం చదవండి. లేదు 200 అంటే దేవుడు ఆడికి ఎన్ని పిల్లలు ఇచ్చారు? 7 కుమారులు 10 పిల్లలు.